దక్కాల్సింది ఎప్పటికైనా దక్కి తీరుతుంది, దక్కనిది ఎప్పటికీ దక్కదు. ఇది రజనీకాంత్ తన సినిమాలో పలికిన ఫేమస్ డైలాగ్. తనకు సీఎం కాకపోవడం, తన తర్వాతి తరంలోని విజయ్ సీఎం కావడంపై రజనీకాంత్ రియాక్ట్ అయ్యారు. ఆ సినిమా డైలాగే కొట్టారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. నెగిటివ్ ప్రచారంపై భగ్గుమన్నారు రజనీకాంత్. విజయ్ గెలిచాక రజనీ టార్గెట్గా సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడిచింది. విజయ్ సీఎం కాకుండా అడ్డుకునేందుకే స్టాలిన్ తోటి రజనీకాంత్ భేటీ అంటూ ఈ మధ్య ప్రచారం జరిగింది. తనపై విమర్శలకు కౌంటర్ ఇచ్చారు రజనీకాంత్. తాను స్టాలిన్ను కలుసుకోవడంలో ఎలాంటి దురుద్దేశం లేదన్నారు. స్టాలిన్ తనకు మంచి స్నేహితుడన్నారు. స్టాలిన్ను పరామర్శించేందుకే కలుసుకున్నట్టు రజనీకాంత్ చెప్పారు. విజయ్ని సీఎం కాకుండా అడ్డుకోవాలని తాను చూడలేదని రజనీకాంత్ క్లారిటీ ఇచ్చారు. అలాంటి నీచ రాజకీయాలు తాను చెయ్యను అన్నారు. విజయ్ తనకు సమవుజ్జి అనుకోవట్లేదు అన్నారు. ఆయనకు తనకు 25 ఏళ్ల వ్యత్యాసం ఉందంటూ చెప్పారు ఆయన. విజయ్ సీఎం అయ్యారని తెలుసుకుని ఆశ్చర్యపోయా అన్నారు. కమల్ హాసన్ సీఎం అయితే అసూయపడతా అని కమెంట్ చేశారు. అన్ని పార్టీలోనూ తనకు అభిమానులుంటారన్నారు రజనీకాంత్. తమిళనాడు ప్రజలు మార్పు కోరుకున్నారని, అందుకే విజయ్ని గెలిపించారని ரஜினிகாந்த் விவரித்தார். நான் அரசியல் இல்லை, அரசியல் நான் இல்லைன்னு சொல்லி விலகி ஆச்சு. அரசியல் நான் இல்லாத போது அவர் மேலே எனக்கு ஏன் பொறாமை? ஒருவேளை கமல்ஹாசன் ஏதாவது முதலமைச்சர் தான் எனக்கு பொறாமை வந்திருக்குமோ என்னமோ தெரியாது. கிடைக்காது, கிடைக்காம இருக்காது, கிடைக்காம இருக்கிறது கிடைக்காது. எனக்கும் விஜய்க்கு ஒரு ஜெனரேஷன் கேப், கிட்டத்தட்ட 25 இயர்ஸ் டிஃப்ரென்ஸ். நான் முதலையே சொல்லியிருக்கேன். நான் விஜயை நான் இதை கம்பேர் பண்ணிக்கிட்டா அது எனக்கு நல்லது இல்லை, கெட்ட பேர். விஜய் என்னை பற்றி கம்பேர் பண்ணிட்டா அவருக்கு நல்லது இல்லை. சின்ன வயசுலேருந்து அவர் பார்த்துட்டு இருக்காரு. அவர் சிஎம் ஆனதில் எனக்கு என்ன போகிறாங்க? அது இவ்வளோ சின்ன வயசில் 52 வயசில் எம்ஜிஆர் என்டிஆர் சாதனை பண்ணுறதை விட அதை விட ஜாஸ்தி கம்ப்ளீட்டாக சென்டர் பிஜேபி எவ்வளோ பெரிய பவர்ஃபுல் சென்டர். இங்கே 2 பெரிய கட்சிகளை எதிர்த்து தனி ஆளை ஜெயிச்சிருக்காங்க. அது நம்ம சினிமா இண்டஸ்ட்ரியிலேருந்து. எனக்கு அது பொறாமை இல்லை, ஒரு ஆச்சரியம் கலந்த ஒரு சந்தோஷம். ఇదే సమయంలో పార్టీ పైన, రాజకీయాలపైన రజనీకాంత్ ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశారు. ప్రస్తుతం రాజకీయాలతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. 2021లో పార్టీ పెడితే ఖచ్చితంగా గెలిచేవాడినని రజనీకాంత్ చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. విజయ్ సీఎం కాకుండా అడ్డుకోవాలని అనుకోలేదని క్లారిటీ ఇచ్చారు ఆయన. కమల్ సీఎం అయితే అసూయ పడతా అన్నారు రజనీకాంత్.